ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మీరు రావడమే అప్పుడు చాలా ఏళ్ల క్రితం కదా మిర్చి వచ్చినప్పుడు, అప్పుడు మదర్ క్యారెక్టర్ వేశారు మీరు. అసలు రావడమే ఇంట్రడక్షన్ వదిన ఒంటరిలో వదిన క్యారెక్టర్ గోపిచంద్ గారి వదిన చేస్తున్నానండి. ఇప్పుడు గోపిచంద్ గారి మూవీ చేస్తున్నాను, సంకల్ప్ రెడ్డి మూవీ, అది డైరెక్షన్ ఆయన. ఇది ఇంకా 2-3 మూవీస్ ఉన్నాయి, డేట్స్ ఉన్నాయి. అంటే ఐఎమ్ బిజీ అండి స్వప్న గారు. కానీ నాకేమనిపిస్తుంది అంటే కొంచెం బెటర్గా ఇండస్ట్రీ వర్క్ అవ్వచ్చు. ఐ అండర్స్టాండ్ కంప్లీట్లీ. అది తప్పకుండా మీరు అలా ఫీల్ అవ్వడంలో అసలు తప్పే లేదు. బికాజ్ అంటే ఇప్పుడు మనకి చాలా డెప్త్ ఉండే క్యారెక్టర్స్ ఉండే సినిమాలు కూడా తగ్గిపోయాయి. అప్పుడు ఫిల్మ్స్కి ఇప్పుడు ఫిల్మ్స్కి మీరు చూస్తున్నారు, మల్టీ స్టారర్స్ పెద్ద పెద్ద సినిమాలు వచ్చేస్తున్నాయి ఒకవైపు. సో బట్ మీకు ఇప్పుడు ఈ స్టేజ్లో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత మీకు డే కాల్ షీట్ ఉంటుందండి లెక్క, లేక మీకు ఫిల్మ్కి ఒక ఇంత అమౌంట్ని ఇచ్చేస్తారా? అంటే ఫిల్మ్కి నేను మాట్లాడుకోను, ఎందుకంటే దానిలో డేస్ మనకి డే కాల్ షీట్ వీఆర్ డైలీ వేజర్స్. అంతేనా? అంతేగా. బట్ యూ కెన్ డిమాండ్ అక్కడ. ఎక్కడ డిమాండ్ కాదు, వస్తే చాలు అనుకునేది. డిమాండ్ సప్లైలో ఎలా ఉంటుందంటే బాగా ఎక్కువ ఉన్నారు సప్లై, సో డిమాండ్ అనేది తక్కువే. సో బేసికలీ మీకు ఇంత ఇస్తామని వాళ్ళే చెప్పేస్తారు. వాళ్ళు చెప్తారు. తర్వాత మనం లేదండి నేను ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నా కదా అని ఒక మాట అడిగితే అక్కడ మళ్ళీ మనకి కాల్ రాదు. రెండోసారి లూజ్ ఆర్ చూస్ టు డూ ఇట్. అదే కదా, దట్స్ అ వెరీ బిగ్ అంటే ఒక హార్డ్ థింగ్ ఫర్ యూ. నేను కనుక జస్ట్ ఒక జాబ్ చేసుకొని ఉంటే ఈరోజు ఒక 2-3 కోట్లు అనుకుండేవండి నాకు, ఓన్లీ జాబ్ చేసుకొని ఉంటే. కానీ అదే అనుకోకుండా ఇటు వచ్చి ఇదో స్లైడ్ లాగా నేను చాలాసార్లు చెప్పాను, అలా వెళ్ళిపోయి. అంటే దీనిలో ఏంటి, సారీస్, సీరియల్ అయితే మేమే సారీస్ క్యారీ చేయాలి, మీరే కాస్ట్యూమ్స్ అన్నీ. సో అవన్నీ బోల్డ్ చీరలు అవసరం మీకైతే. బోలెడు అసలు ఎన్ని అంటే వందలు తీసేస్తాను నేను. ఒక లాట్ రాగానే ఒక 100 చీరలు తీసేస్తాను నేను. ఆ 100 మినిమం నేను ఒక 2000 వేసుకున్నా కూడా 100 అంటే ఎంత? అదే 2000 × 100, 2 సున్నాలు పెట్టుకుంటే సరిపోతుంది, 2 లక్షలు. అదే మళ్ళీ దానికి బ్లౌజులు కుట్టించుకోవడాలు, మెయింటైనింగ్, దానికి జ్యువెలరీ సెట్ చేసుకోవాలి. ప్రతిసారి ఫ్రెష్ శారీస్ అంటారు, ఫ్రెష్ అంతే. మళ్ళీ కట్టకూడదా? కట్టకూడదు, కానీ వాళ్ళకి తెలియదు మేము చాలా కడతాం అట్లా అంటే మార్చి కట్టేస్తారు. ఇవన్నీ కిటుకులు. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇవన్నీ చిన్నవే అనిపిస్తుంది, కానీ ఇవన్నీ యాడ్ అయ్యి ఎంత స్ట్రెస్ ఒక ఉమెన్కి. బికాస్ సో నేను ఎలా చేస్తానంటే ప్రతి సీరియల్ రాగానే ఫ్రెష్నెస్ కోసం ఒక 25 శారీస్ తెచ్చేసి అది నా ఇన్వెస్ట్మెంట్ ఫర్ దిస్ సీరియల్ అనేది ఏంటంటే ఒక 1 year ఉంటుంది. సో 1 year ఇన్కమ్ మనకి షూర్ షాట్. సో ఒక 1 month ఇన్కమ్ దానికి శారీస్కి పెట్టేసుకుంటాను అన్నమాట. సో దానికి క్రింజ్ ఉంచుకోకూడదు మనం లోపల. ఇలా పట్టి ఏదైనా చేసావా చేసేసే మనస్ఫూర్తిగా, లేదా చేయకు. సో అది బైనరీలో ఉంటాను నేను బేసికలీ. అందుకు కూడా మీరే ఆలోచించి చేసుకోవాలి కదా. ఇప్పుడు మీరు వెనక సపోజ్ ఒక డిజైనర్ ఉండి ఇదిగోండి మీ నెక్స్ట్ మంత్ 25 sarees నేను సెట్ చేసి ఇచ్చా అంటే యూ కెన్ బీ రిలాక్స్డ్ అండ్ ఫోకస్. పిన్ని గారు ఏంటి అలా చేశారని డైలాగ్ మీరు పెట్టచ్చు మీరు, అంతే కదా. నేను ఊరికే చెప్తున్నాను, ఊరికే సౌండెడ్ లైక్ అన్ యాక్ట్రెస్ యాక్చువల్లీ. లేదు, నాకు అంత సీన్ లేదు, కానీ నేను ఇదిగో ఇదే మా ప్యాషన్ ఇదే. అంటే ఇప్పుడు చాలా ఉండేదండి, చాలా అంటే ఏదేదో చేసేద్దాం అనే ఆలోచన చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటా. అంటే మన జనరేషన్ అంటా నేను. ఐ థింక్ యూ అబ్సల్యూట్లీ. సో వాళ్ళకి అన్ని మల్టీ టాస్కింగ్ అనేది చాలా ఉంటుందన్నమాట. ఇప్పుడు వాళ్ళకి ఏం లేదు, మల్టీ టాస్క్ ఒకటే టాస్క్. ఫోన్ ఇంటూ దాట్. సో మీరు ఎలాగో ఇంత ఐఎమ్ లవింగ్ ద కాన్వర్జేషన్ బికాస్ మీరు ఇంత నిజాయితీగా మాట్లాడుతున్నారు. నేను ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హ్యావ్ టు బి గ్రేట్ఫుల్, కానీ ఏదో అది బాగుంది అనకుండా నిజాలు మాట్లాడుతున్నాం కాబట్టి. నేను ఒక టైంలో విన్నాను మీరు ఈ మెన్ కోవర్కర్స్తో ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి, బికాస్ మీరు దాని మీద గొంతెత్తి మాట్లాడారు కాస్టింగ్ కౌచ్ మీద. కాస్టింగ్ కౌచ్ అనేది ఇట్స్ సబ్జెక్టివ్ అండి. అగైన్ వీళ్ళు కన్వీనియంట్గా కొంతమంది వాళ్ళు అంటే ఎవరు అండి ఒక క్లోజ్డ్ రూమ్లోకి 2 వెళ్ళారంటే కన్సెంట్ లేకుండా వెళ్ళలేరు. కరెక్టే, అలా అంటారు. ఓకే, అబ్వియస్లీ అది కాస్టింగ్ కావచ్చు నేను నమ్మను. ఎందుకంటే ఒక క్లోజ్డ్ డోర్లో 2 వచ్చారు అంటే ఒక కన్సెంట్ లేకుండా ఎలా వెళ్తారు? పోనీ వెళ్ళిన తర్వాత ఎందుకు నువ్వు రైజ్ చేస్తున్నావు? అప్పుడు నీకు ఒక అడ్వాంటేజ్ కోసం ఏదో నువ్వు కాంప్రమైజ్ అయ్యావు విల్లింగ్లీ. అండ్ అది రాంగ్ అని రైట్ అని నేను చెప్పట్లేదు, అది నీ నీడ్, నీ చాయిస్. అవును, అంతే. ఇండివిజువల్ చాయిస్తో నువ్వు వెళ్ళినప్పుడు థింగ్స్ డిడ్ంట్ వర్క్అవుట్, జస్ట్ క్వైట్గా వాక్అవుట్ చేయి. ఎదర్ యూ డోంట్ గో బిఫోర్ ఆర్ వెన్ యూ గో యూ షట్ ఆల్ ద ఇది. అంతేగాని తర్వాత నేను లబ్ధి పొందలేదు కాబట్టి నేను తర్వాత చెప్పి ఎక్స్పోజ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడతాను అంటే ఈ ధైర్యం ముందే చేసుకొని వాళ్ళని అక్కడే ఉతకడమో చేయడమో ఏం చేస్తావో చేసుకోవాలి.
లక్కీలీ నాకు అలాంటి అవసరం ఎప్పుడు రాలేదు. బట్ ఏంటంటే కొన్నిసార్లు ఆ డామినేషన్ భరించడం అనేది కష్టం. మేల్ డామినేషన్ ప్రెడామినెంట్ అంటే ఎలాగ? ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది మిమ్మల్ని, ఎలా పరిణమిస్తుంది? ఎలా అంటే మన డిగ్నిటీకి ఇది అవుతుంది. అంటే కుళ్ళు జోకులు వేస్తారా, లేకపోతే కామెంట్లు చేస్తారు, అన్నీ ఉంటాయండి, అన్నీ ఉంటాయి. అదేంటి అది వాళ్ళకి జోక్. నేను ఒకసారి ఒకళ్ళకి ఎవరికో చెప్పాను అనమాట, అట్లా జోక్ ఇద్దరికి ఫన్ అయితే అది జోక్, లేదంటే అది చాలా వల్గర్ కామెంట్ అవుతుంది. సో అని చెప్పాను. అంటే నా లిమిట్స్లో నేను ఏం చెప్పగలను అది ఖచ్చితంగా చెప్తానండి. కానీ డైరెక్ట్గా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఇబ్బంది పెట్టి మీరు ఆ ప్రాజెక్ట్ వదులుకోవాల్సిన సందర్భాలు అట్లా ఒకసారి ఒక 2-3 సార్లు అట్లా అయింది. ఒకసారి ఒక అతను, ఐ షుడ్ టెల్ యూ దిస్ ఎక్స్పీరియన్స్, చాలా వే బ్యాక్. నేను ఇక్కడ మణికొండ సైడ్ షిఫ్ట్ అయ్యే నేను ఆల్మోస్ట్ 10 years అవుతుంది, 12 years బ్యాక్ అనుకుంటా. ఒక డైరెక్టర్ కాల్ చేసి, మీకు నాకు ఆఫీస్ ఇంకా పెట్టలేదు, నేను డైరెక్ట్ చేస్తున్నాను, మీ ఇంటికి వచ్చి కలిసి మీతో మాట్లాడతాను అంటే ఐ వాజ్ లైక్ ఓకే. మనకు అప్పుడు ఇంకా ఉత్సాహం కదా, రండి సార్ అని చెప్పి. మా మదర్ ఉన్నారు, మా మెయిడ్ ఉండేది, నేనున్నాను, మా హస్బెండ్ లేరు. వచ్చారు. వస్తే నేను పంజాబీ డ్రెస్లో ఉంటే, అవునా అటు ఇటు నడిచి చూపించండి అన్నాడు. అవునా నడవాలా, సరే అలా ఏమన్నా ఆడిషన్ లాంటి ఇలా ఉంటుందేమో అని. అప్పుడు ఇంకా కొంచెం 12-13 ఏళ్ళ కింద అటు ఇటు నడిచాను. తర్వాత ఉండి శారీ వేసుకొని రండి అన్న. సరే ఇంకో శారీ మార్చుకొని కాటన్ శారీ వేసుకున్నాను, సిల్క్ శారీ, సింథటిక్ శారీ. సరే సింథటిక్ శారీ వేసుకొని మళ్ళీ బయటకు వచ్చి ఇది చేస్తే, కొంచెం మీ నడుము చూపిస్తారా అలా అడిగారా? అలా అడిగారు. ప్రామిస్ కాదు, ఎంత డేర్ చేస్తుంటే అడిగారు. అలా అడిగితే నేను లేరా నువ్వు లే అని చెప్పి చెప్పు తీసుకొని కొడతా, బయటకు పో అని చెప్పి గెంటేసా. నాకు ఒక షాక్లో అలా కూర్చుని ఇంటికి వచ్చి, అతను అనుకున్నాడు ఇంట్లో ఎవరు లేరు అనుకున్నాడా, లేకుంటే ఏమనుకున్నాడు. సరే ఏదో మా అమ్మాయి మాట్లాడుతుందేమో అని. ఏమన్నా సంజాషి ఇచ్చాడా? సంజాషి లేదు, భయపడి లేచాడు. నన్ను చెప్పు తీసుకొని కొడతా, ఒక్క నిమిషం ఇక్కడ ఉన్నా అంటే నేను చెప్పు తీసుకొని కొడతా అని చెప్పి. నోటెడ్ డైరెక్టరా? తెలియదండి, అసలు ఎవరో తెలియదు. అంటే ఫోన్ చేస్తారు కదా, ఎక్కడి నుంచి సంపాదించుకున్నారు నెంబరు ఎవరో తెలియదు. నేను ఈ మాట చెప్తే అమ్మంది, కింద వాచ్మెన్ పట్టి ఉంచండి నేను పిలుస్తాను, అదే వాళ్ళని పిలుద్దాము, ఎవరో వాడు ఎందుకు అట్లా రానిచ్చావు అంటే, అమ్మ నాకు తెలియదు కదమ్మా అంటే. ఇలాంటి ఎక్స్పీరియన్స్లు తెలియతనంలో అంటే కూర్చునిపోయి భయం వేసిపోయి, వాడు ఏంటి అలా వచ్చాడు, ఇలా ఏమన్నా చేసి తలిపేసామన్నా చేసుంటే, ఇది 3 ఆడవాళ్ళు ఉన్నాం అని ఎంత భయపడిపోయాను నేను. అంటే అలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు జరగలేదు, కానీ అది దిస్ హ్యాపెన్. అదే వింటేనే చిల్స్ వచ్చాయి కదా. తర్వాత అంటే ఐ కెన్ హ్యాండిల్, అంటే నన్ను నేను డిఫెండ్ చేసుకోగలను, అలాంటిది ఏదన్నా వస్తే. అందుకే కదా నేను వెంటనే నాకు తట్టి నేను గంటేసి వెంటనే తలిపేసేసాను.